చారుమతి అనే బ్రాహ్మణ మహిళ వల్ల వరమహాలక్ష్మి పండుగను జరుపుకుంటారని ఎంతమందికి తెలుసు? ఈ వీడియోలో వరమహాలక్ష్మి పండుగ వెనుకున్న చారిత్రక కథ గురించి తెలుసుకుందాం. నమస్కారం. హరే రామ్. ప్రతి పండుగకు ఒక కథ ఉంటుంది. అలాగే వరమహాలక్ష్మి పండుగకు కూడా ఒక విశేషమైన కథ ఉంది. ఈ కథను భగవాన్ శివుడు పార్వతీదేవికి చెబుతారు. ఆయన చారుమతి అనే బ్రాహ్మణ మహిళ గురించి వివరిస్తారు. ఒకప్పుడు మాగధ అనే ప్రాంతంలో చారుమతి అనే బ్రాహ్మణ మహిళ ఉండేది. ఆమె భక్తి శ్రద్ధలతో జీవించే గృహిణి, నిజమైన పతివ్రత. ఆమె నిష్టను చూసిన లక్ష్మీదేవి చాలా సంతోషించి ఆమె కలలో ప్రత్యక్షమై, నన్ను వరమహాలక్ష్మిగా పూజించు, నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని ఆశీర్వదిస్తుంది. ఆమె కళ గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెకు సహాయంగా ఉంటారు. ఊరిలోని ఇతర మహిళలు కూడా ఈ వ్రతంలో పాల్గొంటారు. అప్పటి నుంచి ఈ పూజ గొప్ప చాతుర్యం పొందింది. ఈ పవిత్ర పండుగలో లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందం, ఐశ్వర్యం, శ్రద్ధతో కూడిన జీవితాన్ని పొందుదాం. హరే రామ్.